కానిస్టేబుల్ ఉన్నారు సార్, ఒక అబ్బాయి, ఇద్దరు ఇంకా నాని, ఇంకెవరు అబ్బాయి నాని బ్రహ్మయ్య, కానిస్టేబుల్ సీను, రామాంజనేయ, కృష్ణ. అందరికీ నమస్కారం అండి. పండగ సమయాల్లో పాకల బీచ్కి విహారయాత్రకు రావటం, అనుకోని సంఘటన జరగటం, 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవటం చాలా దురదృష్టకరం. ఇది సంఘటన దిగ్భ్రాంతిని కలగజేస్తా ఉంది. తెలిసిన వెంటనే రెవెన్యూ పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఆపరేషన్లో స్థానికంగా ఉన్నటువంటి మెరైన్ కానిస్టేబుల్స్ ఒక మహిళని ప్రాణాలు కాపాడటం జరిగింది. చనిపోయినటువంటి వాళ్ళలో 2 పెద్దవాళ్ళు, 2 14 సంవత్సరాలు 15 సంవత్సరాల మైనర్లు ఉన్నారు. 3 వ్యక్తులు కూడా కందుకూరు ఏరియా హాస్పిటల్ పంపించింది. వారికి పోస్ట్ మార్టం చేసి బాడీలు వాళ్ళ ఇంటి పరిస్థితుల్లో అందజేసే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంకొక వ్యక్తి తమ్మిశెట్టి పవన్ బాడీ ఇంకా ట్రేస్ కాలేదు. వారి కుటుంబం కూడా చూస్తే సోదరి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా, తల్లిదండ్రులు బిల్డింగ్ వర్క్లో చేస్తూ కష్టపడి చదివించుకుంటే ఆ బాడీ కూడా ట్రేస్ కావట్లేదు. ఉత్సాహంగా ఉన్న ప్రాంతాల్లో ఒక్కసారి విషాదం అనుకుంది. ఈ ప్రాంతాల్లో పర్యాటకంగా వచ్చిన వాళ్ళు సముద్రాన్ని ఇవి ఆహ్లాదించాలి, కానీ దిగటం అంటూ పెళ్లి చేయదని చెప్పేసి నేను యువతకి విజ్ఞప్తి చేస్తూ వీరికి జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నింటి కూడా పోలీసు, రెవెన్యూ వాళ్ళు ప్రభుత్వం పనులు చూసి త్వరితగతిన అన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ బాడీ కోసం కూడా వెతికించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఇది బాగా డీప్ సీలోకి వెళ్ళిందని చెప్పేసి స్థానిక ఫిషర్మెన్ చెప్తున్నారు. ఇటువంటి సంఘటన పట్ల చనిపోయిన కుటుంబాల సభ్యులకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాము. వారి దివ్యాత్మకి మంచి జరగాలని, వాళ్ళకి శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారు సంఘటన చేసిన కూడా ఇది సంఘటనా స్థలాన్ని సందర్శించడం కూడా వారు కూడా మెసేజ్ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వం ప్రజల ప్రాణాల పట్ల శ్రద్ధ వహిస్తుందనే విషయం తెలియజేస్తున్నారు.